బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక దానిపై అడ్వకేట్ జనరల్ తో సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. ఇక ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికెపుడి గాంధీ, ఖాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు ఇచ్చే ఉద్దేశంతో స్పీకర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వెన్నెల, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ లో పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వీరంతా కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వారిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఏదైతే జూలై 25వ తేదీన కోర్టు కూడా తెలంగాణ స్పీకర్ కి అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 3 నెలల లోపల వీరికి సంబంధించి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అనే విధంగా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే లీగల్ అడ్వైస్ కూడా తీసుకున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఈ తెలంగాణలో పార్టీ మారినటువంటి 10 మందికి కూడా నోటీసులు ఇవ్వడం, వారు ఇచ్చిన రిప్లై ఆధారంగా కూడా స్పీకర్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.